హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రమ్యరాజ్ డిపి ఛానల్. ముందుగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయగానే మేము పెట్టే ప్రతి నోటిఫికేషన్ ముందుగా మీకు వస్తుంది. త్రయంబకేశ్వర స్వామిని గురించి వివరించండి. త్రయంబకుడు అనగా పరమశివుడు. అంబకం అంటే నేత్రమని అర్థం. 3 నేత్రములు గల దేవుడు త్రయంబకుడు. సూర్యుడు, చంద్రుడు, అగ్ని అనే 3 తేజస్సులు 3 నేత్రాలుగా వెలిసిన దేవుడు పరమశివుడు. పాలభాగంలోని 3వ నేత్రమే అగ్నినేత్రం. మన్మధుణ్ణి ఈ నేత్రాగ్నితోనే శివుడు భస్మం చేశాడని పురాణాల కథనం. అంబక శబ్దానికి తండ్రి అనే అర్థం కూడా ఉన్నది. స్వర్గము, ఆకాశము, భూమి అనే 3 స్థానములకు సంరక్షకుడైన తండ్రి శివుడని కూడా త్రయంబక శబ్దాన్ని వివరిస్తారు. త్రయంబకం యజామహే సుగంధి పుష్టివర్ధనం ఇత్యాదిగా గల మృత్యుంజయ మహామంత్రంతో మృత్యువు నుండి విడుదల చేయమని భక్తులు శివుణ్ణి ప్రార్థిస్తారు. త్రయంబకేశ్వర స్వామి ఆవిర్భావాన్ని శివపురాణం వివరించింది. ఈ దేవుడు గోదావరి తటంలో త్రయంబకుడిగా ఆవిర్భవించాడు. గంగానది యొక్క మారు రూపమే గోదావరి. 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన త్రయంబకేశ్వర లింగము దర్శన మాత్రం చేతనే సకల పాపాలను పరిహరింపచేస్తుందని స్తోత్రగ్రంథాలు చెబుతున్నాయి. ఒకసారి తీవ్రమైన దుర్భిక్షం ఏర్పడింది. ప్రజలు క్షామపీడితులయ్యారు. అప్పుడు అహల్య, గౌతములు వరుణుని ఉద్దేశించి తీవ్రమైన తపస్సు చేశారు. ఆ దేవుడు ప్రత్యక్షమై ఒక చిన్న గుంటలో అక్షయ జలం ఆవిర్భవిస్తుందని వరమునిచ్చాడు. ఆ జలమే తరువాత గౌతమీ నదిగా రూపొందింది. దాంతో ప్రజలకు క్షామబాధ తీరింది. అహల్య గౌతముల కీర్తి నలుదిశలా వ్యాపించింది. ఇది చూసి ఓర్వలేని కొంతమంది మునులు ఒక మాయగోవును సృష్టించి గౌతముని పంట పొలాల్లోకి తోలారు. గౌతముడు గడ్డి పరకతో గోవును అదిలించారు. అది మరణించింది. గోహత్య పాపం గౌతముడికి కలిగిందని, అతని ముఖం చూస్తే పాపమని మునులు గౌతముని నిందించారు. గౌతముడు ప్రాయశ్చిత్తం చెప్పండని ఆ మునులను వేడుకున్నాడు. వారు చెప్పినట్లు బ్రహ్మగిరి ప్రదక్షిణం చేశాడు. 1,000 లింగాలను ఆరాధించాడు. అందుకు సంతసించిన శివుడు ప్రత్యక్షమై మునుల కాపట్యాన్ని తెలియజేసి గోహత్య పాపాన్ని తొలగించాడు. గౌతముని ప్రార్థన మేరకు గంగాశంకరులు నెలకొన్న క్షేత్రమే నాసిక్. అలా ఉదయించిన గంగయే గోదావరి. ఆ లింగమే త్రయంబకేశ్వరుడు. ఈ దేవుణ్ణి భక్తి శ్రద్ధలతో ఆరాధించినచో అభిష్టాలు ప్రసాదించి చివరికి ముక్తి లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేసి కామెంట్ చేయండి.